Hello everyone. First question అండి, కరెంట్ అఫైర్స్ టాపిక్. ఖాన్ యూనిస్, ఏ ప్లేస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ లొకేటెడ్ ఇన్. మనం పర్టికులర్గా పాకిస్తాన్ న్యూస్, ఆఫ్ఘనిస్తాన్ న్యూస్, ఇరాన్ న్యూస్, గాజా స్ట్రిప్ న్యూస్ ఎప్పుడూ న్యూస్ పేపర్లో వింటూనే ఉంటాం. దాంట్లో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గోలన్ హైట్స్ అలాంటివి ఎక్కడున్నాయో స్పెసిఫిక్గా తెలుసుకుంటే మనకే మంచిది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ డి, గాజా స్ట్రిప్. So, Khan Yunis, a place recently seen in news, is located in Gaza Strip. Second, which of the following is not a feature of RCS Udan? RCS Udan అంటే ఏంటి? రీజనల్ కనెక్టివ్ స్కీమ్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ ఈజ్ it aims to make air travel affordable and widespread in India. It provides viable gap funding to airlines for operating routes. It exclusively focus on connecting international airports with major cities. No only ఇంటర్నేషనల్గా కాదు, విత్ ఇన్ డొమెస్టిక్గా. ఇట్ ఎంకరేజెస్ ది డెవలప్మెంట్ ఆఫ్ అన్డిజర్వ్డ్ అండ్ అన్సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. ఎస్. సో ఈ స్కీమ్ గురించి ఒకసారి తెలుసుకోండి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి, నాట్ అని అడిగారు కాబట్టి. దీనికి సంబంధించి ఇంకా ఉన్నాయి కొన్ని ప్రొవిజన్స్, సమ్ 8 to 10 ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఒకసారి తెలుసుకోండి. ఉడాన్ స్కీమ్. థర్డ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఆవాస్ అంటే ఏంటి? హౌస్ ప్రొవిజన్ ఇవ్వాలి అని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హౌసింగ్ టు ఆల్ ఎలిజిబుల్ అర్బన్ పూర్. ఎస్. ఇట్ ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ లైక్ ఇన్సూట్ స్లమ్ రీడెవలప్మెంట్. స్లమ్ ఏరియాస్ మొత్తం రీడెవలప్ చేయాలి అని. క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఈజ్ ఎ రూరల్ కౌంటర్ పార్ట్ ఫర్ రూరల్ పీపుల్. సో ఆల్ ది 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ ఏ ఇయర్ లోపల హౌసింగ్ ఫర్ ఆల్ ఉండాలి అని వీళ్ళు టార్గెట్ 2022. అండ్ ఇంకా ఏమైనా తెలిస్తే ఒకసారి చూసుకోండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఆర్టికల్ 67 ఆఫ్ ఇండియన్. సో మనం డైలీ ఒక్కొక్క ఆర్టికల్ చూస్తున్నాం. ఆర్టికల్ 113, ఆర్టికల్ 123, ఆర్టికల్ 143 చూసుకున్నాం. సో రీసెంట్గా ఇందాక కూడా ఒక ఆర్టికల్ చూసాం. ఇన్ ద సెన్స్ డైలీ వి ఆర్ సీయింగ్ వన్ ఆర్టికల్ ఇన్ న్యూస్ పేపర్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు లుక్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. ఆర్టికల్ 67 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్. అండ్ మన వైస్ ప్రెసిడెంట్ ఎవరో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ద BPAL కాంబినేషన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్? ఇది తెలియకపోతే యూ క్యాన్ ఈజీలీ క్విట్ ప్రిపేరింగ్, బికాస్ సమ్ థౌజండ్స్ టు 100 టైమ్స్లో ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఉండేదంటే ట్యూబర్క్యులోసిస్ గురించి. మనం ఈవెన్ 2024కి ఎలిమినేట్ చెయ్యాలి అని మన టార్గెట్ ఉంది కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్. సిక్స్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా? సెబీ గురించి కూడా హిన్స్బర్గ్ రిపోర్ట్ గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో ఉంది. అండ్ ఈవెన్ చైర్మన్ కూడా స్కామ్ చేస్తున్నారు, ఆమెను తీసేయాలి అని కూడా న్యూస్లో ఉంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రెగ్యులేట్ సెక్యూరిటీ మార్కెట్ ఇన్ ఇండియా, ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, ఓవర్సీయింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకు చూసుకుంటుంది? రిజిస్టరింగ్ అండ్ రెగ్యులేటింగ్ మ్యూచువల్ ఫండ్స్. సో దిస్ ఈజ్ కరెక్ట్ అండి. ఆన్సర్ ఈజ్ సి, నాట్ అని అడిగారు కాబట్టి. సెవెంత్, విచ్ ఆఫ్ ద ఇన్ విచ్ లిస్ట్ ఆఫ్ ద 7th షెడ్యూల్ సిటిజన్షిప్ ఏ లిస్ట్లో ఉంది అంటే యూనియన్ లిస్ట్. వి నో దట్. సో యూనియన్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి, స్టేట్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి, కరెంట్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. 197 సంథింగ్. మనకి ఇనిషియల్గా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయిన తర్వాత ఎన్ని లిస్ట్ ఉండేది, ఇప్పుడు ఎన్ని లిస్ట్ ఉంది, దానివల్ల యూజెస్ ఏంటి ఒకసారి చూసుకోండి. అండ్ 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి, ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెక్యూరిటీ హెల్డ్ బై RBI ఆర్ నాట్, అండ్ ఈవెన్ రిజర్వ్స్ ట్రాన్చీ పొజిషన్ కూడా ఉంటుంది, RTP. సో ఒకసారి చూసుకోండి. ఫారిన్ ఎక్స్చేంజ్ అసలు రిజర్వ్స్ అంటే ఏంటి, దాంట్లో ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, 5 types ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ RBI హోల్డ్ చేస్తుంది, అవి ఏంటివి ఒకసారి చూసుకోండి.
Government securities held by RBI is not forex reserves. 9th, which of the following statement is correct regarding Speaker of Lok Sabha? Lok Sabha, Rajya Sabha. ఇందాక చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చూసుకున్నాం. ఇప్పుడు స్పీకర్ ఆఫ్ లోక్సభ. The speaker does not cast a vote in house except in the case of tie. Yes, this is correct. The speaker's role is purely ceremonial with no significant power. చాలా పవర్స్ ఉంటాయి స్పీకర్కి. ద స్పీకర్ క్యాన్ ఓన్లీ బీ రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై సింపుల్ మెజారిటీ. నో అండి. ద స్పీకర్ ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో, ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. అండ్ ఏ మెజారిటీ ఉండాలి అంటే అబ్సల్యూట్ మెజారిటీ. ద ఆబ్జెక్టివ్ of the recently approved Clean Planet program is to improve the quality and yield of horticulture projects. So Clean Planet program is mainly related to horticulture. ఆ హార్టికల్చర్లో కూడా ఏంటంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అని. సో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్ అండి. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు లుక్ ఆఫ్టర్. సో క్లీన్ ప్లానెట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఒకసారి క్లియర్గా చూసుకోండి. స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఆయనకున్న రైట్స్ ఏంటి, ఏ ఆర్టికల్ ద్వారా ఆయన ఎస్టాబ్లిష్ అంటే పవర్స్ ఏంటి, హౌ హీ క్యాన్ బి రిమూవ్డ్, ఎవ్రీథింగ్ ఒకసారి చూసుకోండి. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ ఇండియాకి ఇప్పుడు ఎంత రిజర్వ్స్ ఉంది అని చూసుకోండి. 7th షెడ్యూల్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్కి తేడా ఏంటి, రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి కూడా ఒకసారి చూసుకోండి. సెబీ గురించి న్యూస్లో ఉంది, హిన్స్బర్గ్ రిపోర్ట్ కోసం ఆదానీ గ్రూప్ స్కామ్ అది ఇది అని. సో ఒకసారి న్యూస్లో ఒకసారి చూడండి. బీపాల్, ట్యూబర్క్యులోసిస్. యాక్చువల్లీ ప్రతి ఒక్క డిసీజ్ ఇంపార్టెంట్, బట్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ మెయిన్. కోవిడ్ ఇప్పుడు కొంచెం తక్కువైంది కాబట్టి అడగరు అని చెప్పను, బట్ తెలుసుకోండి బెస్ట్. బట్ ఇవి మాత్రం ఎప్పుడు ఉన్న డిసీజెస్, పర్సిస్టింగ్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ఇయర్స్, సెంచురీస్ నుంచి వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ డిసీజెస్. సో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆర్టికల్ 67 వైస్ ప్రెసిడెంట్ గురించి ఒకసారి చూడండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అండ్ ప్లేసెస్, రీసెంట్లీ సీన్ ప్లేసెస్. మీరు ఒక బుక్లో ఒక షార్ట్ నోట్స్లో ఒక 2 పేజెస్లో ఎవ్రీడే మీరు న్యూస్లో ఏ ప్లేసెస్ చూస్తున్నారో అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. లాస్ట్లో రివైజ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.